Yep. So మనకి లాస్ట్ క్లాస్లో L connected to a AC source, C connected to a AC source, R connected to a AC source చూసాం. ఓకే, ఇప్పుడు వాటి యొక్క కాంబినేషన్ చూద్దాం. R and C connected to AC source, R and L connected to AC source అన్న కాన్సెప్ట్ను మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, దట్ ఈస్ లెట్ us study the RC circuit. RC circuit. ఓకే, ప్రతి దాంట్లోనే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వోల్టేజ్ ఈజ్ దేర్, దట్ ఈస్ సోర్స్ ఈజ్ దేర్, దెన్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద కరెంట్. కనుక్కుంటే చాలు మనకి. సో ద రెసిస్టర్ అండ్ కెపాసిటర్, దిస్ ఇస్ ద రెసిస్టర్ and this is the capacitor, both together connected to a AC source. This is the capacitor and this is the inductor. So at any instant, let us say there is a current I in the circuit, and let's say at that instant here it is positive and here it is negative, and let's say charge appearing here Q in the circuit. So as usual we have applied E is equal to E naught into sine of omega t. This is the alternating voltage source. Okay, so at any one instant మీ ఇష్టం, మనం KVL లో అప్లై చేద్దాం. at any instant, so this will be E minus IR minus Q by C. అంతేనా? పొటెన్షియల్ డ్రాప్ ఇక్కడ IR, Q is equal to CV ఫార్ములా నుంచి Q by C మనకు వస్తుంది. సో దీని నుంచి మనం రాయొచ్చు. సో IR plus Q by C is equal to E. Even you can write I is equal to dQ by dt అని రాయొచ్చు. dQ by dt రాద్దాం. I is equal to dQ by dt డివైడ్ విత్ R. ఇక్కడ R తో డివైడ్ చేద్దాం, ఇక్కడ R తో డివైడ్ చేద్దాం, ఇక్కడ R తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, నాకు I ప్లేస్లో dQ by dt వస్తుంది, ప్లస్ Q డివైడెడ్ బై RC వస్తుంది. ఇక్కడ E నాట్ డివైడెడ్ బై R ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ. అంతేనా? సో ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ Q. దీన్ని సాల్వ్ చేస్తే మనకు కరెంట్ వస్తుంది. ఇఫ్ యు సాల్వ్ దిస్ విల్ గెట్ ద కరెంట్. అంతేనా? మరి సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు. అప్పుడు ఇంతకుముందు మనకి ఎలా ఉండేది, KVL అప్లై చేసినప్పుడు అక్కడ సైన్ ఒమేగా టీ అనే టర్మ్ ఉండేది కాదు, ఓన్లీ ఈ నాట్ మాత్రమే ఉండేది. ఈజీగా చేసేసాం. సో సాల్వ్ ఫర్ Q యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీ. యు గెస్, మళ్ళీ అగైన్ సిన్యూసాయిడల్ ఫంక్షన్సే వస్తాయి. మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ ఉండొచ్చు, ఫేస్ ఒమేగా టీ ప్లస్ సంథింగ్ ఉండొచ్చు, లేదా మైనస్ సంథింగ్ ఉండొచ్చు. దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే వన్స్ ఐ సాల్వ్ ఫర్ దిస్, దెన్ వీ కెన్ సాల్వ్ ఫర్ I ఎలా వస్తుంది, dQ by dt, d by dt of Q. సో అది వస్తే కానీ ఇది రాదు. ఓకేనా? ఓకే, ఫైన్. సో కానీ ఇలా డిఫరెన్షియల్ ఈక్వేషన్ను సాల్వ్ చేసే మెథడ్ మనం చెయ్యం, ఈజియెస్ట్గా ఆలోచిద్దాం. సో వాట్ ఈస్ దిస్ వెక్టార్ మెథడ్ మనం ఫాలో అవుదాం. వెక్టార్ మెథడ్, దీన్ని ఫేజర్ మెథడ్ అని అంటారు. ఇప్పుడు లాజికల్గా ఆలోచిద్దాం. ఈ ప్రాబ్లంలో మనకు EMF ఇలా ఉంది, E యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు E నాట్ ఇంటూ సైన్ ఒమేగా టీ ఉంది. అంతేనా? సో కరెంట్ అన్నది డెఫినెట్గా ఎలా రావాలి, I ఆఫ్ టీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు E నాట్ డివైడెడ్ బై కింద రెసిస్టెన్స్ టర్మ్ రావాలి. సో దెన్ ఐ విల్ పుట్ ఇట్ ఇస్ Z ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ సంథింగ్, అంటే ప్లస్ 5/2 మైనస్ 5/2 డిపెండింగ్ అపాన్ ద సర్క్యూట్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇక్కడ మనకు తెలియందల్లా వాట్ ఈస్ Z అండ్ వాట్ ఈస్ ఫై. అంటే వాట్ ఈస్ ద Z విల్ బి, ద రోల్ ఆఫ్ Z ఈస్ రెసిస్టెన్స్. అంటే జనరల్గా మనం దీన్ని ఏమంటారు, ఇక్కడ Z ఈస్ నోన్ యాజ్ ద ఇంపెడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. ఇంపెడెన్స్ అంతేనా? సో రియాక్టెన్స్, టోటల్ రియాక్టెన్స్, ఇంపెడెన్స్, వాట్ ఎవర్ ఇట్ మే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ R ఉంది, C ఉంది. సో R అన్నది ఇట్ ఈస్ ద రియల్ రెసిస్టెన్స్, ఇక్కడ ఇది వర్చువల్ రెసిస్టెన్స్ ఇది.
సో ఇట్ ఈస్ ఎ రియల్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ ఎన్ ఇమాజినరీ నెంబర్ టైప్. అంటే జడ్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్లా మనం భావించవచ్చు. కాంప్లెక్స్ నెంబర్స్ మీకు ఎక్కడ వచ్చింటాయి? మ్యాథమెటిక్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు రూట్స్ ఇమాజినరీ వస్తుంటాయి. -√2 ఉందనుకో, √2 అయితే తెలుసు కానీ -√2 ఏం చేస్తాం? ఇట్ ఇస్ అన్ ఇమాజినరీ నెంబర్ అని చెప్పేస్తుంటాం. అంటే అక్కడ ఐ అనే ఒక సింబల్ పెడతాం, y² = -1 అని. సో అలా సో జడ్ అన్నది ఒక కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. సో జడ్ ఈజ్ ఎ కాంప్లెక్స్, ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్. ఇట్ హ్యాస్ అ రియల్ పార్ట్ ప్లస్ ఐయోటా అంటే ఐ అని పెడతారు, కొందరు జే అని పెడతారు, మన ఇష్టం. ఐ ఇంటూ ఇమాజినరీ పార్ట్, వేర్ I² = -1 లేదా I √(-1). అంతేనా? సో ఇక్కడ దిస్ రెసిస్టెన్స్ ఇస్ ద రియల్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ మాత్రం ఇమాజినరీ. సో ఈ ప్రాబ్లంలో రియల్ రెసిస్టెన్స్ ఇస్ R ప్లస్ అయోటా ఆర్ I, దట్ ఈస్ I² = -1. కొందరు J అని పెడతారు, మన ఇష్టం ఏదైనా సరే. అంటే ఇవి వేరు, మళ్ళీ యూనిట్ వెక్టర్స్ కాదు ఇవి, ఇది కరెంట్ కాదు, అది కాంప్లెక్స్ నెంబర్ I². అంటే ఇక్కడ రెసిస్టెన్స్ XC. సో Z = R ప్లస్ I ఇంటూ XC అంటే 1/ωc నా 1/ωc అని రాస్తాం. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ రిప్రజెంటింగ్. ఒక వెక్టార్ నోటేషన్లో మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇదే దీన్ని ఈవెన్ ఇన్ XY ప్లేన్లో లాగా దీన్ని కాంప్లెక్స్ ప్లేన్లో చూపించవచ్చు. కాంప్లెక్స్ ప్లేన్లో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద రియల్ యాక్సిస్, దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇమాజినరీ యాక్సిస్, this is known as imaginary axis. Y axis is the imaginary axis, X axis is the real axis. ఈ ప్లేన్ లో Z అనేది ఇది, దిస్ ఇస్ ద Z, ఒక వెక్టర్ లాగా చూపించవచ్చు, దిస్ ఇస్ ద Z. మరి ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఇక్కడ దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే దిస్ ఇస్ ద, ఇక్కడ రెసిస్టెన్స్ R ఉంటుంది, ఇక్కడ XC అంతేనా ఉండాల్సింది మనకి ఇమాజినరీ. సో దిస్ ఇస్ ద Z. సో రియల్ పార్ట్ ఈస్ R, imaginary part is XC, and this will be the Z. సో X కాంపోనెంట్ అండ్ Y కాంపోనెంట్ లాగా అంతేనా. అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Z ఏమొస్తుంది ఇక్కడ? సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Z విల్ గెట్ హియర్, ఇట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ X కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ Y కాంపోనెంట్ స్క్వేర్, దట్ ఈస్ R² ప్లస్ 1/ωc². దాన్ని మనం R² ప్లస్ XC² అని రాస్తాం, అంతేనా. అండ్ దిస్ ఇస్ ద యాంగిల్ φ, this is the angle phi, this is the angle phi. సో ఇక్కడ ఏమో R రియల్ యాక్సిస్, ఇది R, ఇది XC అంతే కదా, R X, దట్ విల్ బి ద phi. సో రియల్ యాక్సిస్, ఇది ద రియల్ యాక్సిస్, రియల్ యాక్సిస్ పైన రెసిస్టెన్స్, ఇది ఇమాజినరీ యాక్సిస్ పైన X. Z will be square root of R² plus X. ఆ యాంగిల్ కూడా వచ్చేస్తుంది phi, tan phi అప్లై చేయొచ్చా మనం? సో tan phi, what is the tan phi clearly? సో tan phi will be is equal to opposite side XC divided by R, that is tan phi will be is equal to 1/ωcR, 1/ωcR అంతేనా. ఇప్పుడు లాజికల్గా R లేదనుకో, R0 పెట్టు, R0 పెట్టామనుకో Z = ఏమొస్తుంది? ఓన్లీ 1/ωc వస్తుంది. R0 పెట్టేసామనుకో 1/0 అంటే ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది? 90 degreesకి. అంటే ఓన్లీ కెపాసిటర్ సర్క్యూట్ ఉన్నప్పుడు phi ఏం కావాలా? π/2 కావాలా. Z ఏం కావాలా? 1/ωc కావాలా, అంతేనా. సపోజ్ కెపాసిటర్ లేదనుకో C0 పెట్టు, C0 పెట్టేస్తే ఏమవుతుంది అంటే ఈ పాట రాకూడదు, అంటే కెపాసిటెన్స్ జీరోనా, కెపాసిటర్ లేదు అంటే దట్ ఆపర్స్ ఇన్ఫినిట్ రేస్, అట్లా పెట్టకూడదు. అసలు XC0 పెట్టాలి, ఇది లేదు అని XC0 పెట్టాలి. XC0 పెడితే ఇదంతా జీరో. సో XC0 పెడితే tan phi 0, 0 ఎప్పుడు వస్తుంది? 0 degreesకి వస్తుంది, అంటే ఇట్ విల్ బి 0. అంటే వచ్చేసిందా? అంటే ఇప్పుడు మనము ఏ ప్రాబ్లంలోనైనా జనరలీ దే విల్ గివ్ ద సోర్స్, వాడు సోర్స్ ఇచ్చినప్పుడు ఇది మనకి ఇస్తాడు, ఇది మనం కనుక్కోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఏంటి? E0/Z ఇంటూ సైన్ ఫంక్షన్ మళ్ళీ వస్తుంది.
సమ్ ప్లస్ 5 అది మనం కనుక్కోవాలి 5z కనుక్కోవాలి. సో దానికని మనం ఏం చేస్తాం, మనం కాంప్లెక్స్ నెంబర్ లాగా రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. సో ఇక రియల్ అనేది ఏంటి, యాక్చువల్గా మెటీరియల్ నుండి ఆ మెటీరియల్ అనేది ఆఫర్ సమ్ రెసిస్టర్ అనేది R. సో వర్చువల్ ఆర్ ఇమాజినరీ అనేది ఏంటి, XC అండ్ XL విల్ బి ద, అంతేనా మనకు ఇమాజినరీ. అవి ఇమాజినరీ పార్ట్ కిందకి వస్తాయి, మనం ఇలా ఇండికేట్ చేయొచ్చు. సో ఆర్గాన్డ్ ప్లేన్ అంటారు ఇది. అంటే ఆ వర్డ్స్ మనకు అవసరం లేదు. X యాక్సిస్ పైన ఏం తీసుకుంటాం, రియల్ యాక్సిస్. Y యాక్సిస్ పైన ఏం తీసుకుంటాం, ఇమాజినరీ యాక్సిస్. అండ్ దిస్ విల్ బి ద Z అండ్ దిస్ ఇస్ ద ఇమాజినరీ IM అంటాం. అండ్ దిస్ విల్ బి ద రియల్ RE అంటాం, రియల్ పార్ట్. సో tan phi will be is equal to imaginary part divided by real part, that is XC divided by R, then I got the tan phi also. సో ఇది మనం చేయాలి. సో దీన్ని అంతా సాల్వ్ చేసిన తర్వాత కూడా మనకి ఇదే వస్తుంది, సేమ్ థింగ్ విల్ గెట్. కానీ అంత సాల్వ్ చేయడం చాలా కష్టం, సాల్వ్ చేయను కూడా. సో ఈ గో త్రూ ద NCERT బుక్. NCERT బుక్లో అంత సాల్వ్ చేసింటారు. మ్యాథమెటికల్ జాబ్ అది, మ్యాథమెటికల్ చాలా కొద్దిగా డిఫికల్ట్గా చేయాలి. ఓకే, ఎనీవే ఇట్ ఈస్ క్లియర్ నౌ. నో we'll follow this method.